టిఆర్ న్యూస్ కు స్వాగతం. కందుకూరు పట్టణం కోవూరు రోడ్లో స్వర్ణ స్వయం కృషి మానసిక వికలాంగుల పాఠశాలలలో 8 మందికి ఒక్కొక్కరికి 40,000 రూపాయల విలువ చేసే బ్యాటరీతో నడిచే ట్రైసైకిళ్లు మరియు 5గురికి 10,000 విలువ చేసే వీల్ చైర్లు, 6గురికి వినికిడి యంత్రాలు ఇంకా చంకకర్రలు, హెల్మెట్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, దివ్యాంగులకు సమాజంలోని ప్రతి ఒక్కరూ చేయూతనిచ్చి ఆదుకొని మానవత్వాన్ని చాటుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఉదయం కందుకూరు పట్టణం కోవూరు రోడ్లోని స్వర్ణ స్వయం కృషి దివ్యాంగుల పాఠశాలలో సక్సం ఆధ్వర్యంలో దివ్యాంగులకు 3 చక్రాల బ్యాటరీ సైకిళ్లు, వినికిడి పరికరములు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న స్థితిమంతులందరూ వారి వారి ఆదాయాల్లో కొంత దివ్యాంగుల సంక్షేమానికి ఖర్చు పెట్టాలన్నారు. ప్రభుత్వం కూడా దివ్యాంగుల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నట్లు చెప్పారు. సక్సం ద్వారా దివ్యాంగులకు సేవలు అందిస్తున్న చెన్నా రామాంజనేయులను ఎమ్మెల్యే ఇంటూరి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో హరిణి వైద్యశాల అధినేత, ప్రజా వైద్యులు డాక్టర్ తన్నీరు మల్లికార్జునరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, పాత్రికేయుడు చెక్క కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సక్షం సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన సోదరుడు హరిబాబు గారికి, డాక్టర్ మల్లికార్జున గారికి, గారికి, అలాగే ఈ సంస్థ సక్షం సంస్థ ఈరోజు ఈ దివ్యాంగులు అంటే దేవుడు అందరికీ రకరకాల అవకాశాలతో దాంట్లో వాళ్ళు కావాలని కాదు, ఆ దేవుడు ఇచ్చిన దాంతో దివ్యాంగులై వాళ్ళ కోసం ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళ బాగోగుల్ని చూసుకునేదానికి ఈ సక్షం సంస్థ మన ముందుకు రావడం చాలా సంతోషం. దాన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి సోదరుడు రామాంజనేయులు గారికి, దేశంలో ఇది ఒక అంటే ఇటువంటి వాళ్ళకి సహాయ సహకారం, దివ్యాంగులకు సహాయ సహకారం అందించడం అనేది అది ఒక మనం కూడా మనకు వచ్చిన ఇన్కంలో ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేస్తే అది మనకి కూడా మంచి దొరుకుతుందని నేనైతే భావిస్తూ ఉంటా. అటువంటి దాంట్లో నేను కూడా 4-5 సార్లు స్కూల్కి వచ్చాను. ఎందుకంటే మనకిచ్చిన దాంట్లో కూడా మనం కూడా మన పక్కన ఎవరన్నా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు పుట్టుకతోనే వచ్చిన దివ్యాంగులు కూడా ఉన్నారు. అదే ఆ దేవుడు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి, దాన్ని మనకు చేతైన వరకు వాళ్ళ మళ్ళా ఏదో ఒక విధంగా సహాయ సహకారాలు అందించంటే వీల్ చైర్స్, అలాగే ఇయర్ మిషన్స్, అటువంటి డిజాబిలిటీకి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించే సంస్థ సక్షం. అలాగే మా వంతు కూడా ప్రభుత్వం నుంచి కానీ మా పర్సనల్గా కానీ మేము కూడా ఎప్పుడు ఇటువంటి దివ్యాంగులకి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి మనందరం కూడా దేవుడిచ్చిన మనకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత ఇటువంటి వాళ్ళకి సహాయం చేస్తే మనకు కూడా మంచి దొరుకుతుందని నేనైతే ఇప్పుడు భావిస్తూ ఉంటాను. ఇటువంటి దానికి ముందుకు వచ్చి మనం కూడా ఎవరైతే అవైలబిలిటీ మనం తక్కువకి సహాయం చేసే అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి దివ్యాంగుల సహాయ సహకారాలు అందించాలని చెప్పి మన నియోజకవర్గంలో ఉన్న యువకులకి అలాగే వ్యాపారస్తులకి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేయడం సోదరుడు రామాంజనేయులు గారు ఇటువంటి అంటే మనకు ఆదాయం ఒకటే కాదు, మనం 10 మంది సహాయం చేస్తే అది ఇంకొక విధంగా మనకు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాలు పంచుకొని ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి చేసే దాంట్లో ముందుకు రావాలని చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి రాష్ట్రంలో దివ్యాంగులు కూడా వాళ్ళని కూడా జాగ్రత్తగా ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా చూసుకునే విధంగా వాళ్ళకి పెన్షన్ కార్యక్రమం కూడా పెంచడం జరిగింది. ఎటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ కూడా వీళ్ళ బాధలు చూసి ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తొలి నెలలోనే వికలాంగులకు 6,000, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తర్వాత క్రమక్రమంగా అన్ని రకాల డిజేబిలిటీస్ని కూడా 21 రకాల డిజేబిలిటీస్ని గుర్తించి వాటన్నిటిని కూడా 21 విభాగాలుగా చేర్చి ఈ సంస్థని ప్రారంభించాం. సక్షం అనే సంస్కృత పదంలో ఒక అర్థం ఉంది. స అంటే సమదృష్టి, తర్వాత క్షమతా వికాస్ ఏవం అనుసంధాన మండలి. అంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిగిలిన సమాజంతో సమానమైన దృష్టితో చూడాలి.